నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటుగా మరొక రాజకీయ పార్టీ అవతరించబోతుంది. కల్వకుంట్ల కవిత ఈ పార్టీని స్థాపించబోతున్నారు. మే మొదటి వారం నుంచి ముహూర్తం చూసుకుని పార్టీ గురించి మరింత డీటెయిల్స్ కూడా చెప్తామన్నారు. అలాగే తమ పార్టీలో తెలంగాణ అనే వర్డ్ తప్పనిసరిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక బీజేపీ పార్టీ అనేది తెలంగాణలో ఉండదని ఆమె జోస్యం చెప్పారు. కవిత అలాగే సిద్దిపేట నుంచి తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఇంతకీ కవిత పోరాటం ఎవరి మీద? కవిత చెబుతున్న గుంటనక్క ఎవరు? కవిత పార్టీ పెడితే వెంటనే సీఎం అయిపోతారా? కవిత పార్టీతో బీఆర్ఎస్కి ఎంత మేరకు నష్టం జరగనుంది? మరి నిజంగానే బీజేపీని తెలంగాణలో లేకుండా చేయగల కెపాసిటీ కవితకు ఉందా? వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవిత పార్టీ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో అందుబాటులో ఉన్నారు బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ నేత, ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు, ఇంకొక కొత్త పార్టీ రాబోతుంది. మేలో మంచి రోజు చూసుకుని మరి కల్వకుంట్ల కవిత గారు మరి బీఆర్ఎస్ ఒకప్పుడు జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారు. కేసీఆర్ ముద్దుబిడ్డగా 10 సంవత్సరాల పాటు బతుకమ్మలతో పాటు అందరిలోనూ కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక లిక్కర్ స్కామ్ అంటే దాని గురించి కూడా మనకు తెలుసు. అయితే కల్వకుంట్ల కవిత గారు వచ్చే పార్టీతో మీ బీజేపీ పార్టీకి నష్టం జరగబోతుందో ఆవిడే చెప్పారు. తెలంగాణలో బీజేపీ పార్టీ ఉండబోదు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అని. ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఒక్కటి, కవిత గారి మధ్యన కుటుంబ తగాదాలు, కుటుంబ ఆస్తుల పంపకంలో వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు, అవినీతి సొమ్ముని పంచుకునేటువంటి దాంట్లో ఆమెకు అన్యాయం జరిగింది అనేటువంటి కోణం లోపల బయటకు వచ్చినట్టుగా కనపడుతుంది ఒక కోణము. రెండవది, కేసీఆర్ గారి వ్యూహాత్మకంగా ఇక ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఉండదు కాబట్టి కవితను బయటకు పంపించి కొంత సేఫ్ జోన్లో ఆట ఆడిస్తున్నాడా అనేటువంటిది రెండవది సంబంధించినటువంటి అంశం. సరే, ఏదైతేనేమి భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఇది అనవసరం, చర్చ కూడా మాకు అవసరం లేదు. ఎందుకంటే గతంలో షర్మిల గారు కూడా ఇదే పద్ధతిలో పార్టీ పెట్టి అబాసు పాలైనటువంటి సందర్భం మనం చూస్తున్నటువంటిది. కాబట్టి ఇక్కడ ఇవాళ ఆమె బయటకు వచ్చి 9.5 సంవత్సరాలు అన్ని రకాల పదవులను, అన్ని రకాల అధికారపూర్వకమైనటువంటి ఎంపీ కానీ, ఎమ్మెల్సీలు కానీ కీ రోలు, అంటే కేసీఆర్ గారి గవర్నమెంట్లో కీ రోలు ప్లే చేసినటువంటి కవిత గారి వాళ్ళు వచ్చి నీతులు చెప్తున్నటువంటిది. 1000 ఎలుకలను తిరిగినటువంటి పిల్లి తీర్థయాత్రకు పోయినట్టు కనపడుతున్నట్టు. ఇవాళ ఆమె చెప్తే ఎవరు నమ్ముతారండి? అన్యాయాలు జరిగినాయి, ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, ప్రజలకు కావలసినటువంటి సరైనటువంటి పద్ధతి లోపల విధానాలు లేవు అనేటువంటిది మాట్లాడితే 9 రేపు మాట్లాడింది ఇది. కవిత మీరన్నట్టుగా కేసీఆర్ గారు ముద్దుల గారాబా పట్టి, దాంట్లో ఏం సందేహం లేదు. దాంతో ఏమైంది, ఆమె ఉద్యమంలో అందరిలాగానే పార్టిసిపేట్ చేసింది. అమెరికా నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసింది 2006, 2007లో. సరే, కేసీఆర్ కూతురు కాబట్టి కెమెరా లెక్క పెడతారు, వీడియోలు వస్తుంది, 4 మాటలు మాట్లాడతారు కాబట్టి ఆమె ప్రచారంలోకి వచ్చింది, పదవులు అనుభవించింది. 9.5 ఏళ్ళు ఇక కేసీఆర్ కూతురు ఉన్న తర్వాత అన్ని రకాల లాంఛనాలు ఉంటాయి కాబట్టి ఇవాళ ఆమె ముందుకొచ్చి ఓడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ చేతులు, అరవింద్ గారి చేతులు నిజామాబాద్లో ఓడిపోయిన తర్వాత ఇవాళ ఆమెకి ఏంటంటే జ్ఞానోదయం కలిగింది. ఆ కుటుంబంలో కుటుంబ పార్టీ కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ రావుల 5 రావుల యొక్క పార్టీ ఆ పార్టీ. మరి ఇవాళ ఆమె ఇంతవరకు ఒకటి నేను అడుగుతాను, అన్నీ చెప్తుంది, మా నాయన చేసిన పొరపాట్లు ఇవి అవి చెప్తుంది. కానీ మా నాన్న సంపాదించింది ఎంత, మా అన్న సంపాదించింది ఎంత, నేను సంపాదించింది ఎంత, హరీష్ రావు గారు సంపాదించింది ఎంత, సంతోష్ గారు సంపాదించింది ఎంత, అది మొదలు చెప్పాలి కదా. ప్రజలకి అవినీతి సొమ్ము, అక్రమ సొమ్ము, ప్రజల డబ్బు అనేక రకాలుగా సంపాదించినారు అనేటువంటి దాని గురించి చెప్పి మిగతావి మాట్లాడితే బాగుంటుంది. అది తప్ప అన్ని మాట్లాడుతుంది ఆమె. ఆమె టార్గెట్ ఎక్కువగా మనకు కనపడుతున్నది హరీష్ రావు మీద కనపడుతుంది. మరి కేటీఆర్ మీద అంత పెద్దగా కనపడతలేదు, వాళ్ళ ఫాదర్ మీద కనపడతలేదు, వాళ్ళు కూడా మాట్లాడతలేదు ఈమెను. అంటే ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడల భాగం అని అనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ. ఇంకొకటి సార్, ఇప్పుడు ఆవిడ పార్టీ పెట్టొచ్చు, పార్టీలో పెట్టిన తర్వాత చెప్పొచ్చు, కానీ ఆవిడ ఒక జోస్యం అయితే చెప్తున్నారు, బీజేపీ అనేది తెలంగాణలో ఉండదంటున్నారు. ఈ మాటని ఎలా చూడాలంటారు అసలు? నిజంగానే ఇప్పుడు ఒక్కటి బీజేపీ ఎదుగుతుంది, బీజేపీ ఉంటది కాబట్టి బీజేపీ మీద అటాక్ పెడుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బీజేపీ పార్టీ ఉండదు, ఆమె పార్టీ ఉంటుందా?
ఆమె ఆల్రెడీ అధికార పార్టీతో కాంగ్రెస్ తోని చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంది. ఏదో అప్పుడప్పుడు ఒక కామెంట్ చేస్తుంది, మిగతాదంటే అక్కడ ఆటోమేటిక్గా అటువైపు వెళ్ళిపోతుంది ఆమె. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజము ఒడదొడుకులు ఉంటాయండి. మొన్న జరిగిన ఎన్నికల లోపల ఒడదొడుకులు అన్ని సవరించుకొని మోదీ గారి నాయకత్వం లోపల చాలా దూకుడుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వచ్చే ఎన్నికల లోపల ముందుకెళ్తుంది అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఎందుకంటే అంత మాత్రం బీజేపీ అంటే కొంత కోపం ఉంది అనుకోవాలా, ఎందుకంటే లిక్కర్ స్కామ్ విషయంలో కోపం ఎందుకు ఉంటుంది? మీకు తెలియనే ఉంది. లిక్కర్ కాస్ విషయంలో ఇప్పుడు ఒక మహిళ, తెలంగాణ మహిళ, మీరు బతుకమ్మ, తెలంగాణ ఆదర్శ మహిళ, రకరకాలుగా మీరు మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఏదైనా సంపాదిస్తారు, అక్రమంగా సంపాదిస్తారు, అది ఒక కోణం పక్కకు పెట్టండి. లిక్కర్ కేసులో, నేషనల్ లెవెల్ లిక్కర్ కేసులో అనేక మంది డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ తో వ్యవహారాలు నడిపి అక్రమ డబ్బు సంపాదించి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు బీజేపీ గురించి మాట్లాడకపోతే ఏం మాట్లాడతారండి? కాబట్టి ఇవాళ ఆమె దేనికోసం ఇవ్వాలని కూడా ప్రజలు ఆమె నమ్ముతలేరు. ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు, కీలకమైన నాయకుడు ఆమె ఉంటే వెళ్ళినాడేమో చెప్పండి నాకు. ఇప్పుడు ఆమె వచ్చి కలిసిన 4-5 నెలల నుంచి మాట్లాడుతుంది కదా, అనేక ఆరోపణలు ఆ ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యక్తుల మీద చేస్తుంది కదా. ఒక్క చెప్పండి, మండల స్థాయి నాయకుడు కూడా పోలేదు ఆమె దగ్గరికి. కాబట్టి ఆమె మీ వల్ల డబ్బులు ఉన్నాయి, డబ్బులతోనే మీడియాని మేనేజ్ చేస్తారు, 4 మాటలు మాట్లాడతారు, కొంతమంది ఆమె వెనకాల తిరుగుతారు, యూత్ ఉండొచ్చు. ప్రతి పార్టీ షర్మిలకు కూడా అట్లే ఉండింది. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఇవాళ కవిత మాటలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ సమాజం లేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అండి, అనేక ఒడదొడుకులను చూసిన పార్టీ. ఇలా మోదీ గారి, అమిత్ షా గారి నాయకత్వం లోపల ముందుకెళ్తున్నటువంటిది. కొత్త నాయకుడు మనకు నబీల్ గారు వచ్చినారు. కాబట్టి మా ప్రయత్నాలు మాకు ఎట్లా అనేటువంటిది మాకు ఉంటుంది. మన దేశంలో 18 రాష్ట్రాలు స్వయంగా మేము ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాం. కాంగ్రెస్ ఉన్నది 3 రాష్ట్రాలు. బెంగాల్లో ఏం జరగబోతుందో తెలియదు, మీకు ఇక్కడ తమిళనాడులో ఏం జరుగుతుందో తెలియదు. గిల కొట్టుకుంటున్నారు అందరూ. కాబట్టి నేనేమంటున్నా అంటే భవిష్యత్తులో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి దాన్ని అటాక్ చేస్తుంది. ఆడ అర్థం అంతే, అంతకంటే ఎక్కువ ఉంది. మమ్మల్ని అటాక్ చేయాల్సిన, మరి వాళ్ళ తండ్రి పార్టీని, బీఆర్ఎస్ పార్టీని అటాక్ చేయాలి కదా, అది ఉండదు అని చెప్పాలి కదా. కాబట్టి ఏ పార్టీ అయితే నిలదొక్కుంటుందో, ఏ పార్టీ అయితే తెలంగాణ సమాజం లోపల రేపు ముందుకు వస్తుందో ఆ పార్టీ మీద అటాక్ చేస్తారు. చెట్లకున్న కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు కొడతారు. కాబట్టి ఆ కోణంలో మాకు ఆలోచన ఉంది. అందుకనే మేము వాటి మీద మేమేమి స్పందించలేదు. వాస్తవానికి మేమేమో మాట్లాడతలేము ఆమె గురించి. మీరు డిబేట్ పిలిచినారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎస్ వెంకటరెడ్డి గారు, మరి కాసేపట్లో మాట్లాడతాం మీతో. మనతోటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు. ఏంటి శివకుమార్ లాల్ గారు, ఏంటి కవిత గారు పార్టీ పెట్టబోతున్నట్టుగా మరి ఆవిడే ప్రకటించారు. మేము మొదటి వారంలో మంచి రోజు ఒకరోజు చూసుకుని మరి మొదటి వారంలో చెప్తానంటున్నారు. అయితే మీకు ఇందులో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆవిడ బీజేపీని టార్గెట్గా చేసినట్టుగా కనబడుతున్నారు. కాంగ్రెస్ని అయితే పెద్దగా ఏం అనలేదు, కానీ బీజేపీ తెలంగాణలో ఉండదు అన్నారు. కారణం ఏంటంటారు? అందులో సత్యం ఉందంటారా? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. నమస్తే. అయితే ఇక్కడ కవిత మొత్తానికి గతంలో ఎవరైతే జగనన్న పంపించిన బాణము అనే రకంగా ఏదైతే షర్మిలని అన్నారో, ఇప్పుడు రేపు కవిత విషయంలో కూడా ఆలోచిస్తే ఇది మొత్తానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఇబ్బంది జరుగుతుంది. బయట వాళ్ళు మనల్ని తిట్టేదానికంటే మనోళ్ళే మనల్ని తిడితే రేవంత్ అన్న వదిలిన బాణం అనుకోవాలా? లేదు రేవంత్ రెడ్డికి ఈ దీంట్లో ఏం సంబంధం లేదు. ఆమె రేవంత్ రెడ్డి తిడుతుంది, రేవంత్ రెడ్డి కూడా ఆమె గురించి గతంలో మాట్లాడింది, ఇప్పుడు కూడా మాట్లాడుతుండ్రు. అండ్ మోర్ ఎవర్ ఆమె మటుకు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తే మటుకు జనరల్ గా ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకు ఈ మాట వాటి గురించి మాట్లాడాలంటే మనం వెతుక్కోవాల్సి వస్తుంది. వీడియోలు ఎక్కడో ఒక దగ్గర ఏదో తేడా కొడుతున్నట్టు ఏమైనా ఉందా అంటే మొత్తానికి బీఆర్ఎస్ నుంచి ఆస్తి పంపకాల కిరికిరిలో నాకు ఇవ్వలేదు, నన్ను మోసం చేసిండ్రు అనే రకంగా ఫస్ట్ అక్కడ వాళ్ళ మధ్యన గొడవ. అండ్ మోర్ ఎవర్ అదే కాకుండా బీజేపీలో బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరుంది. మూడు ముక్కల ఆట జరుగుతుంది. కేటీఆర్ గాని, కవిత గాని, లేదు అనుకుంటే మొత్తానికి ఈ రకంగా వాళ్ళ మధ్యన గొడవ. దాన్ని ఏం చేస్తున్నారంటే ఆ బురద తీసుకొచ్చేంత ప్రజలకు రుద్దుతుండ్రు, పక్క పార్టీలకు రుద్దుతుండ్రు. ఇటు బీజేపీ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి. ఇప్పుడు ఆమె పర్టికులర్ గా టార్గెట్ చేసి మాట్లాడుతుంది మటుకు బీఆర్ఎస్ వాళ్ళని. అంటే గతంలో ఉన్న మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని, మళ్ళీ అక్కడ చెప్పే వరకు ఏమంటుందంటే కేసీఆర్ దేవుడు,
కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా దయ్యాలంటుంది. అది ఆమెకే అర్థం కావాలా మరి. కేసీఆర్ చుట్టూ ఆమె కూడా ఉండే కాబట్టి ఈమె కూడా ఒక దయ్యమైన రకంగా కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే గతంలో ఈమె పక్క నుండి మొత్తానికి కేసీఆర్ కూతురుగా ఇదే నిజామాబాద్ ఎంపీగా మొత్తానికి అప్పుడు ఉద్యమ కాలంలో చాలా మంది ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఉన్నారు, నేనున్నా, ఇంకా చాలా మంది ఉద్యమ కాలంలో పనిచేసినాం, చేయమలే అని కాదు. కానీ ఇదే కవిత పరంగా కేటీఆర్ పరంగా ఆలోచిస్తాను ఎప్పుడు వచ్చిండ్రు? 2008 లో వచ్చిండ్రు. 2008 లో వస్తేనే ఈరోజు అలా తండ్రి చాటు బిడ్డ కాబట్టి తండ్రి ఎంపీగా ఇచ్చిండు. అటు మజియాష్కి ఓడగొట్టి ఆమె నిలబడడం జరిగింది. అప్పట్లో ఉన్న టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఇప్పుడు ఇచ్చిందేమో కాంగ్రెస్ పార్టీ, మొత్తానికి అటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత మొత్తం ఫ్యామిలీ అంతా పోయి సోనియా గాంధీ గారు కాళ్ళ మీద పడ్డారు. ఎస్, సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రని అసెంబ్లీలో కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. కానీ యూటర్న్ తీసుకొని ఫ్లైట్ ఎక్కినాక ఏం చెప్పిండు? మనం ఎవరితో పొత్తు పెట్టుకునేది లేదు, మొత్తానికి పార్టీని విలీనం చేసేది లేదు, మనమే నిలబడుతున్నాం అని చెప్పి ఇటు అంటే కేసీఆర్ మొత్తానికి నాటకాల రాయుడు. ఎప్పుడు ఏ రకంగా మాట్లాడతాడు అనేది మనం చెప్పలేం. ఇదే కేసీఆర్ గతంలో కూడా చెప్పిండు తెలంగాణ ఉద్యమం కాలంలో, తెలంగాణ వాళ్ళ జాగో ఆంధ్ర వాళ్ళ బాగో అన్నాడు. మళ్ళా తర్వాత అదే కూకుట్పల్లి ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు ఏమన్నాడు? మీ అరికాలకు ముళ్ళు జరిగినా పుచ్చుకున్నా నా పనులతో తీస్తా అని చెప్పిండు. అంటే ఏ టైంలో ఆయన ఎప్పుడు మాట్లాడతాడు, ఏ రకంగా మాట్లాడతాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడు అనేది తెలియదు. కేసీఆర్ లాగానే ఈరోజు కవిత కూడా అదే దిశగా మాట్లాడుతుంది. ఈ రోజు బహుశా ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నట్టు నేను కూడా దానికో ఏకీభవిస్తా. బీఆర్ఎస్ పార్టీ రేపు ఇబ్బందుల పాలవుతుంది. కేసులలో లోపల పోతే నువ్వు పక్క పార్టీ అన్న పెట్టుకొని లేకపోతే జాగృతిని అడ్డం పెట్టుకొని మమ్మల్ని తిట్టు, ఇటు వెంకటరెడ్డి కానీ లేకపోతే డాక్టర్ శివకుమార్ లాల్ తిట్టేదానికంటే నువ్వు తిడితే బాగుంటది అనే రకంగా. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ, పక్క పార్టీలు తిట్టకుండా నువ్వే తిడితే బాగుంటది అని అది మన ఎత్తుగడలు వేస్తున్నారు అనేది కూడా ఉండొచ్చు. అంటే మూడు ముక్కలాట అని జరుగుతుందని చెప్పి మీరు కూడా అంటున్నారు. ఆ మూడు ముక్కల్లో ఏ ముక్క కొంచెం మీకు పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది? అంటే బీఆర్ఎస్ ఆయన ఎవరైతే కేటీఆర్ ఉన్నారో మీకు పాజిటివ్గా మాట్లాడే అవకాశం అయితే లేదు. ఇక హరీష్ రావు గారు అంటారా ఎప్పుడు ఆ పార్టీ వదులుతారా, బీజేపీకి వెళ్ళిపోతున్నారని బాహాటంగానే చాలామంది మాట్లాడుతున్నారు. ఆ రెండు ముక్కలు లేకపోతే ఆ మూడో ముక్కే మీతో ఏమైనా కలిసే అవకాశం ఉందంటారా? పార్టీలో అయితే చేర్చుకోరు, కానీ పార్టీ ఆవిడ స్థాపించిన తర్వాత మీతో కలుసుకుని ముందుకెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఈ విషయాన్ని అయితే ఇప్పుడే మనం ఏం చెప్పేది లేదు. ఇప్పుడు ఆమె షర్మిల లాగా షైన్ అవుతుందా లేకపోతే షైన్ కాదా, ప్రజలు ఆమెని ఆకర్షిస్తారా తిరస్కరిస్తారా, ఇవి కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే పార్టీ ఏమంటారు కదా, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా ఆమె పార్టీ పెడతా అంటుంది. ఆమె పెట్టిన తర్వాత అప్పుడు ఆమె స్టాండ్ ఏంది? ఇప్పుడు గతంలో ఆమెకు ఉద్యమ కాలంలో ఉన్నప్పుడు, ఆమె ఎంపీగా ఉన్నప్పుడు, ఆమె ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అమరవీర స్తూపం గుర్తురాలే, ప్రజలు గుర్తురాలే, రైతులు గుర్తురాలే, సింగరేణిగా అధ్యక్షుడు ఉన్నప్పుడు సింగరేణి గురించి గుర్తురాలే. ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి ఆమెకి. ఎందుకంటే పార్టీలకి బయటికి వచ్చిన తర్వాత జ్ఞానోదయం అయింది. మన దగ్గర తెలంగాణ ఒక సామెత ఉంటది, లక్ష్మీనాథ్ గారు, పొగడు తెచ్చినాక ముండ బుద్ధిమంతురాలు అవుతుందంట. అట్లా ఈమె పార్టీలకే బహిష్కరించినాక, పార్టీలకే సస్పెండ్ చేసినాక ఈమె మొత్తానికి తెలివిపర్రాలు అయిపోయింది ఈమె. రైట్, శివలాల్ గారు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాం. మనతో రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే సార్. నమస్తే అండి, అక్కడ ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. రాజమౌళి గారు, కవిత గారితో ఒక బైట్ ప్లే అవుద్ది, చూద్దాం సార్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని మున్సిపాలిటీలు ఉంటే, ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాయి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉంటే కేవలం ఒకే ఒక మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ నిధులు మంజూరైనవి. గెస్ చేయండి ఏ మున్సిపాలిటీ అయి ఉంటుంది అది? ముఖ్యమంత్రి గారికి గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేటకు మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది. అంటే ఏందన్నట్టు ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి. చాలా వెరైటీగా ఉంది ఇది. నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా. సరే, సిద్దిపేటలో ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఆ ఒకటే చోట అయింది. దీని సంగతి ఏందో, దీని ఆంతర్యం ఏందో మరి ముఖ్యమంత్రి గారే మనకు చెప్పాలి. ఎందుకో ఆ గుంటనక్క ఎవరు అని మీకు మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే గుంటనక్క అంటున్నారు కానీ పేరైతే చెప్పట్లేదు. ఆవిడ నోటితో వింటేనే ఎవరైనా కూడా దాన్ని బయటికి యాక్సెప్ట్ చేసే పరిస్థితి. ఏమంటారు మీరు? అసలు కవిత గారి యొక్క సిచ్యువేషన్ ఎలా చూస్తారు? ఆమె రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడుతుంది.
సో దాంట్లో ఎట్లా అన్నది అన్ని అట్లా నుంచి బయటపడతారు. ఆమెకున్న అడ్వైజర్స్ కూడా పాపం చక్కగా లేరు. వాళ్ళు కరెక్ట్ ఉంటే ఆమె దారి తప్పిన నావ లెక్క అయిపోయింది సముద్రంలో. మరి ఆమె మంచి దారిని వెతుక్కుంటే బాగుంటది, లేదంటే గట్టనే తిరుగుతూ ఉంటది. ఆ షర్మిల కొట్టిన గట్టి అవుతుంది. సో ఆమె ఇప్పటికైనా నిజాయితీగా తను చేసిన తప్పులను ఒప్పుకుంటే బాగుంటది, లేదంటే ప్రజలు తిరస్కరిస్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇక్కడ ప్రతి మనిషి ఏదో ఒక దగ్గర రియలైజ్ అయిపోయింది. ఇప్పుడు మనమే తీసుకున్నాం ఎగ్జాంపుల్, నరకం ఎక్కడో ఉంటుందని చెప్పేసి అంటాం ఇంతకుముందు మనం చేసిన పాపాలని. అవన్నీ కూడా ఇక్కడ అనుభవించుకోవాలి. అది ఇప్పటికైనా షర్మిల గారు కనుక నిజంగా తెలంగాణ అయితే రాజకీయ అస్థిరత్వాన్ని బాగా ఇది ఉంది ఇక్కడ. సరైన నాయకత్వం లేకపోవడం, ఎవరు గతి లేకుండా మన రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం. ఎందుకంటే అక్కడ కేసీఆర్ గారి దురహంకారమైన పాలన నుంచి బయటపడడానికి కన్సూప్ మేరల్లో వాళ్ళకు ఎవరు ఓట్లు వేసే వాళ్ళకి ఓటర్స్ కి కన్సూప్ మేరల్లో మంచి పార్టీ కనబడలేదు. ఆ భారతీయ జనతా పార్టీ కనబడ్డది కానీ వాళ్ళ లోపల ఉన్న అంతర్గత కుమ్ములాటలతోని అందులో సరైన నాయకుడు ఎవరు లేరు అని ప్రజలు భావించి అందుబాటులో ఉన్న రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు. అని ఆయన కూడా పాపం 2.5 సంవత్సరాల నుంచి ఒక మంచి అవకాశం వచ్చింది, దాన్ని వాడుకుందాం అంటే మరి ఆయన అటు ఢిల్లీ నుంచి ఆయనకు ఫోర్స్ ఉందా, ఇక్కడ లోకల్ ఉన్న లీడర్ల నుంచి ఫోర్స్ ఉందా, లేకుంటే అవగాహన రాహిత్యమా? మొత్తానికైతే పరిపాలన చక్కగా చేయట్లేదు. సో దీన్ని మళ్ళీ ప్రజలు విసుగు చెందుతున్నారు అన్నట్టు. మొన్న జరిగిన ప్రజలకు అందుబాటులో ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ పని సీట్ ఇచ్చారంటే అక్కడ లోకల్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది కాబట్టి బెదిరించారు అక్కడ ఎమ్మెల్యేలు. మన సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యేలకు టార్గెట్ పెట్టి మొత్తం టార్గెట్ పెడితే బలవంతంగా ఎక్కడం రకంగా మొత్తం మీద కొన్ని సీట్లు వచ్చాయి. తర్వాత పురపాలక సంఘం ఇప్పుడు డిస్ట్రిక్ట్ అదే కార్పొరేషన్ సభ్యులు అయింది కదా, అక్కడ కూడా సేమ్ ఇదే అయింది. వీటన్నిటిని మనం కాసేపు పక్కన పెడితే అసలు విషయానికి వద్దాం. కవిత గారి గురించి మాట్లాడదాం. కవిత గారికి ఒక సూచన ఏంటంటే నిజంగా కూడా ఆమె చిత్తశుద్ధితోని ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఆమె కట్టుబట్టలతో బయటకు రావాలి. కట్టుబట్టలతో ఇది నిన్న మేము ఒక దగ్గర డిస్కషన్ చేస్తాం అన్నట్టు, అక్కడ ఆ పాయింట్ లో నేను చెప్తుంది. ఇక్కడ ఇది ఒక మేధావి దాదాపు 10 మంది జర్నలిస్టులను కలిసి మాట్లాడుతుంటే ఇది బయటపడేది ఏంటంటే ప్రజలు ఇప్పుడు అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే తెలంగాణ ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎవరు నమ్మాలంటే ఈమెకు ఒక మంచి అవకాశం ఉంది, ముఖ్యమంత్రి కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. దానికి ఆమె చేయాల్సిన పని ఏంటంటే కట్టుబట్టలతో బయటకు వచ్చి 10 సంవత్సరాల తెలంగాణ లోపల కేసీఆర్ ఎంత దుర్మార్గం చేసిండు, వాళ్ళ అన్న, వాళ్ళ బావం, వాళ్ళ తమ్ముడు, వీళ్ళు ఏమేం చేసిండ్రు అన్నది ప్రజలకు చెప్పేసేసి నేనే ఈ కాడ నుంచి ప్రజల కోసమే బతుకుతా, నాకు ఒక్క పైస వద్దు అని చెప్పేసి కనుక రంగంలో దిగితే డెఫినెట్ గా ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడ్డారు, కొన్ని సోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా దాన్ని కూడా మనం పక్కన పెడితే ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తాం మీకు. ఇప్పుడు ఎట్లా బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పని కూడా అయిపోయింది. కాంగ్రెస్ పని ఎందుకు అయిపోయిందంటే మొన్నడు ఆయనకు తెలుసు కానీ అట్లాంటి వాళ్ళు ఇట్లాంటివి బయట పెట్టలేరు. మాలాంటి వాళ్ళు మేము బయట పెట్టచ్చు. అంటే ఒకటి మీరు అన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది రాజమౌళి గారు, అసలు బీజేపీకి వేరే ప్రాబ్లం లేదు, అంతర్గతంగా వాళ్ళు కొని తెచ్చుకున్న ప్రాబ్లం అనుకోవచ్చా? ఇది 100% ఇది తెలంగాణ లేదు. భారతీయ జనతా పార్టీ ఎంత అద్భుతం, కేంద్రంలో ఎవరు ఏ మాట చెప్పినా వాళ్ళు వింటారు. కానీ తెలంగాణలో ఉన్న ఈ రాజకీయ నాయకులకు కుంచిత స్వభావం ఇది ఈ వర్డ్ దీని మీద నేను డెఫినెట్ గా నిలబడి ఉంటా. ప్రతి ఒక్కరికి అభద్రతా భావము, కుంచిత స్వభావం, దీంతోనే వాళ్ళు ఇట్లా అయిపోతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ తెలుసు, వాళ్ళ దగ్గర అంత రికార్డు ఉంది. అందుకోసమే వాళ్ళు 1 year నుంచి ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఇంకోటి, భారతీయ జనతా పార్టీకి భారతదేశాన్ని పరిపాలించాలంటే హైదరాబాద్ చాలా కీలకం. అంటే హైదరాబాద్ అంటే ఐ మీన్ తెలంగాణ. సో దాన్ని వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ పెట్టుకున్నారు. డెఫినెట్ గా హైదరాబాద్ ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెకండ్ గ్రేడ్ క్యాడర్ ని వాళ్ళు బాగా క్యాచ్ చేస్తున్నారు. సో ఈసారి వచ్చే ఎలక్షన్స్ ఇక్కడ లోకల్లో చూసి ఎవరు వేయరు ఓటు. ఈవెన్ తెలంగాణలో కూడా శాసనసభకు జరిగే ఎన్నికలల్లా లోకల్ గా ఒక్క ముఖం కూడా చూడరు. ఇప్పుడున్న ఎవరైతే కొంతమంది ఉన్నారో వేల పెట్టారు, వాళ్ళ మొహాలే కనబడకుండా సెకండరీ గ్రేడ్ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి సోర్సెస్ ద్వారా వచ్చింది. ఇంకా మీరు మనం దారి చెప్తున్నాం, ఇక్కడ అంతా కవితనే మళ్ళా ఇక్కడ ఉండేది కేంద్రంగా. సో అది ఎట్లయితుంది అన్నది కూడా ఏం చెప్పలేము. ఈవెన్ ఒక చిన్న హింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి మరో షిండే కూడా కావచ్చు. అందులో
కవిత గారు కూడా మరో షిండే లాంటిది కావచ్చు అని చెప్పేసి మాకున్న అనాలిసిస్ తోనే చెప్పిన. రాజమౌళి గారు ఇందులో ఇంకొకటి మీకు ఏమైనా చెప్పండి, డౌట్ ఉంటే ఏదైతే కవిత గారు ఉన్నారో గతంలో ఇప్పుడు ఆవిడ లిక్కర్ స్కామ్ కేసులో మరి బెయిల్లో ఉన్నారు, ఏమన్నా ఆవిడది ఏమన్నా ఫైల్ రీఓపెన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? అసలు బెయిల్ క్యాన్సిల్ అవ్వటం కానీ ఇలాంటి ఏమైనా ఇష్యూలు జరిగే అవకాశం ఉందంటారా? ఏమన్నా ఎందుకైతే అండి అవగాహన ఇప్పుడు ఎట్లుంటదంటే రాజకీయం ఒకప్పుడు వేరుండే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ సెంట్రల్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు బెదిరించి చేసేవాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ అంత దుర్మార్గంగా చేయదు. అయినా రాజకీయం ఆడతారు, రాజకీయ గేమ్ లో నడుస్తూనే ఉంటాయి. ఆమెను దొంగ తీసుకోవడానికి నిజంగా కూడా ఆమె దొంగతనం చేసింది అందులో. కానీ ఇదే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు సపోర్ట్ చేస్తా అని చెప్పండి, కొంచెం పక్కన పెడతారు. ఇప్పుడు జగన్ లాగానే సేమ్ జగన్ మీద లేవా ఆరోపణలు, జగన్ పక్కనకి ఎందుకు పెట్టారు? అయితే ఇది ప్రస్తుత కలియుగంలో రాజకీయం చేయాలంటే అవసరం డెఫినెట్ గా ఉంటుంది, ఇట్లాంటివి ఉండాలి కూడా. ఎందుకంటే భారతదేశం నిజంగా చెప్పాలంటే మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ప్రపంచ రాజకీయ చదరంగంలో అద్భుతమైన పరిపాలన సాగిస్తుంది. కానీ భారతదేశంలో ఉన్న అంతర్గత శత్రువులతో, ఇట్లాంటి కుటుంబ పాలన చేసే రాజకీయ నాయకులతో, అటు మమతా బెనర్జీ కానీ, ఇటు స్టాలిన్ కానీ, ఇటు కేసీఆర్ కానీ, వీళ్ళు ముగ్గురు ఇంకా పాపం ఆయన పని అయితే అయిపోయింది. ఢిల్లీ అయిన పని, ఆయన పేరు ఏదో నేను మర్చిపోయినా. ఆ ఢిల్లీ అయిన పని చెప్పండి, మీరు చెప్పండి ఆయన పేరు. సరే, కేసీఆర్ పని అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఉన్నది వీళ్ళే. సో ఈ కలియుగంలో రాజకీయం చేయాలంటే ఇట్లాంటి కొన్ని తప్పదు. ఇది ప్రజల మంచి కోసం. ఇది అందుకే చాణక్య నీతి అన్నారు. ఇప్పుడు చాణక్య నీతి అవసరం అన్నట్టు. అది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ చాణక్య నీతిని పాటిస్తుందని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. మరి అది నిజం కావాలని నేను కూడా కోరుతున్నాను. ఎస్, మీరైతే చెప్పండి శివలాల్ గారు, ఏంటి మే నెలలో ఒకవేళ కవిత పార్టీ పెట్టితే, ఒకవేళ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమన్నా ఒకవేళ అప్పటి వరకు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటారా ఆవిడ పోటీ చేస్తే? వెంకటరెడ్డి గారు నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని ఇప్పుడు రాజమౌళి గారు చెప్పిన రాజకీయ వ్యూహంలో, ఎత్తుగడల్లో, చాణక్య నీతిలో ఒక మాట చెప్పి నేను ఇస్తాను. మహాభారత యుద్ధంలో ఇప్పుడు రాజమౌళి గారు ఏం చెప్పినారు, కొన్ని సందర్భాల లోపల కొన్ని చేయవలసి వస్తుంది అని చెప్పాడు. మహాభారత యుద్ధంలో భీముడు ఒక శపథం చేస్తాడు, సూర్యాస్తమం లోపల దుర్యోధనుని వధిస్తా అంటాడు. దుర్యోధనుడు నీళ్ల లోపల, మడుగు లోపల ఎన్ని రోజులైనా ఉండేటువంటి అపారమైనటువంటి దివ్యశక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆ మడుగులో దాక్కున్నాడు. దాక్కున్న తర్వాత సూర్యాస్తమం దగ్గరికి వస్తుంది, కానీ బయటికి రాలే. బయటికి వస్తే కదా భీముడు వధించేది. అప్పుడు శ్రీకృష్ణుడు సూర్యుడికి చక్రవడ్డం పెట్టినాడు. చీకటి అయిపోయింది, పక్షుల రవాలు వస్తుంది. అప్పుడు అవునవును కరెక్టే. ఒప్పుకున్నారు, వాళ్ళే ఒప్పుకున్నారు కదా. అది అంటే ప్రస్తుత రాజకీయంలో తప్పదు. నాగ్ గారు ఉన్నారు కదా, మీరు లైన్ లో ఉంది కదా, లైన్ లో ఉన్నారు, చెప్పండి ప్లీజ్ కంటిన్యూ మాట్లాడండి. ఈ సబ్జెక్ట్ మీకు ఇంకొక విషయం చెప్పాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ కాకపోయినా కూడా రాజకీయ చాణక్యం ఎందుకు అవసరం అంటే, ఒక పాయింట్ చెప్తే మీకు భయంకరమైన నిజం చెప్తుంది. ప్రపంచంలోనే ఈ ఇస్లాం మతస్థులు ఏం చేస్తున్నారంటే, ఈ హలాలను ఒక తీసుకొచ్చారు, మీకు గుర్తుండే ఉంటుంది. అంటే ప్రతి దాని మీద హలాల్ సర్టిఫికేట్ కావాలి. ఇవాళ ప్రపంచ దేశాలు అంటే ఇస్లాము పాటించని 50 పైచులకు దేశాల మీద వాళ్ళు ఒక యుద్ధం చేయబోతున్నారు, వాణిజ్య యుద్ధం. అంటే ప్రతిదీ ఈ హలాల్ సర్టిఫికేట్ కావాలని చెప్పి, అది కనుక నెరవేరితే దేశాల సంక్షేమంలో కూరుకుపోతాయి. సో అట్లాంటప్పుడు నేనే అన్న ఈ రాజకీయ చాణక్యం అవసరం. ఎందుకంటే ప్రతిదీ హలాల్ అంటే అది మనం గుండు సూది కొనాలనుకున్నా కూడా మనం వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మన దేశమే కాదు, ప్రపంచంలో అమెరికా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు, పెద్ద దేశాలు కూడా ఆర్థిక సంక్షేమంలో కూరుకుపోయి ఒకే మతం కింద బతకాల్సి వస్తుంది. సో ఇట్లాంటప్పుడే మోడీ గారి చాణక్య నీతి అవసరం అని చెప్పేసి ప్రజలు గుర్తిస్తున్నారు, ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. వాళ్ళ అట్లా గుర్తిస్తున్నాయి కాబట్టే సో ప్రపంచమే గుర్తించినప్పుడు ఇంకా లోకల్ లీడర్లు గుర్తించరా. ఇవాళ మీరు నమ్మరు, ఒక్క మన కవితమ్మనే కాదు, కేసీఆర్ కూడా జ్ఞానోదయం ఉంది. కేసీఆర్ ఎన్నిసార్లు తిట్టిండు. ఇప్పుడు ఇంట్లో ఫామ్ హౌస్లు పడుకొని అధికారం పోయినాక మోడీ గారిని ప్రెస్ మీట్లు ఒక్క రోజున తింటున్నాడా? ఆయనకు తెలుసు రేపు మళ్ళీ ఏదో రకంగా ఆయన కూడా రేపు మోదీని వేడుకోవాల్సి వస్తుందేమో అని చెప్పి అవకాశం ఉన్నది. అట్లా కూడా
సో ఏది ఏమైనా కూడా రాజకీయ చిత్రకళ ప్రస్తుతం అవసరం ఉన్న రాజకీయాన్నే చేస్తేనే రాజకీయం చేస్తేనే దేశం బాగుపడుతుంది. సో ఇది ప్రస్తుతం Yes. కావాల్సింది ప్రపంచానికి. ఎస్ శివలాల్ గారు, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే విధంగా ముందుకెళ్తారా? అసలు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్తో మీరు సంతృప్తిగా ఉన్నారా శివలాల్ గారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. హలో, ఎస్ కంటిన్యూ. యా ఒకటి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బై ఎలక్షన్లు మనం చూడడం జరిగింది. ఒకటి కంటోన్మెంట్, రెండోది జూబ్లీహిల్స్. దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలు, వార్డ్ కమిటీ ఎన్నికలు కూడా చూడడం జరిగింది. మొన్న జిహెచ్ఎంసీ ఏదైతే మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ కూడా, కౌన్సిలర్ ఎలక్షన్స్ కూడా చూడడం జరిగింది. ఒకటి ఇదే పరంగా రేపు రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కానీ లేదు అనుకుంటే జిహెచ్ఎంసీ హైదరాబాద్ లో జరిగేది కూడా కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ వస్తుంది. ఎందుకంటే బీజేపీకి రాదు అని ఎందుకు చెప్తున్నంటే, గతంలో బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఏం చెప్పిండు, బండి పోతే బండి, కారు పోతే కారు, ఫోన్ పోతే ఫోను, ఈ రకంగా ఆయన చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు. సరే పబ్లిక్ అంతా నమ్మిండ్రు, వాళ్ళ కోటేసారు, జిహెచ్ఎంసీలో వాళ్ళకి మంచి మెజారిటీ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పటి వరకు మన టర్మ్ అయిపోయే వరకు కూడా ఇప్పటిదాకా ఆయన నా వాచ్ ఇయ్యలే, నా బండి ఇయ్యలే, నా సెల్ ఫోన్ ఇయ్యలే, నా సైకిల్ ఇయ్యలే. అంటే ప్రజలకు ఏమర్థమైంది, ఎలక్షన్ ముందు మాయమాటలు చెప్పిండు బండి సంజయ్, ఆ తర్వాత ఏం చేసింది లేదనేది. ఇటు బీఆర్ఎస్ పరంగా ఆలోచిస్తే, బీఆర్ఎస్ అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మిగిలి పట్టేట రాష్ట్రం ఇస్తే దోపిడి దొంగల్లాగా దోచుకపోయినరు అనే రకంగా వాళ్ళ మీద అభియోగం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే శివలాల్ గారు, మీరు చెప్పింది బాగుంది, బట్ బీజేపీ పార్టీని మీరు ఎలా ఉన్నా సెక్యులర్ పార్టీలన్నీ కలిసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఇప్పుడు మీరు కొన్ని దగ్గర మీరు మున్సిపాలిటీలు దక్కించుకోకుండా ఆమడ దూరంలో ఆగిపోయినప్పటికీ బీఆర్ఎస్ను కూడా, ఎంఐఎంను కూడా మీరు కలుపుకుని వెళ్తున్న పరిస్థితి. సెక్యులర్ పార్టీలు కలుపుకు వెళ్తున్నాం అదేమంటే చెప్తున్నారు, ఎలా చూస్తారు మీరు దీన్ని? వాళ్ళేమో బీజేపీ వాళ్ళు ముందు చెప్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని. ఇదేమైనా అగ్నికి ఆగిపోసినట్టు ఇదేమైనా అనుకునే అవకాశం ఉందంటారా ప్రజలు మీరు ఇలా చేస్తే? ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అనేది వాళ్ళు చెప్తున్నారు, కానీ లోపాయ ఒప్పందకారం బీజేపీతో ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అమిత్ షాని పోయి కేటీఆర్ కలుస్తాడు, ఇటు నరేంద్ర మోదీని పోయి కేసీఆర్ కలుస్తాడు. ఈ మధ్యన కేసీఆర్ కొంచెం కలవడం లేదనుకో, కానీ మొత్తానికి మొదటి నుంచి ఉంది బీఆర్ఎస్ కు లేదు అంటే బీజేపీకే లోపాయ ఒప్పందకారం ఉంది. కాంగ్రెస్ పార్టీతోని దూరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని కానీ లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళని నమ్మడం లేదు కాబట్టి దూరం పెట్టడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ ఈ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కలవడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఎందుకంటే రేపు కావాల్సింది ఛాన్స్ బీజేపీకి ఛాన్స్ కావాలి కాబట్టి అవసరమైతే బీజేపీ వాళ్ళు మొత్తానికి వీళ్ళ మీద ఇంకా కేసులు వేసో ఒత్తిడి వాళ్ళు గతంలో చేసినాడు. వాషింగ్ పౌడర్ నిర్మాయంగానే మొత్తానికి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలోకి పోగానే వాళ్ళు మళ్ళీ క్లీన్ అయిపోతారు అనే ఆలోచనతోనే వాళ్ళతో ఒప్పందాలు ఉంటాయి తప్ప ఈ రోజు కాంగ్రెస్ కవిత గారు అయితే అడుగుతున్నారు, అసలు మీ ప్రభుత్వం ఉన్నా సిద్దిపేటకి అన్ని నిధులు వెళ్తాయి, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా అదే వెళ్తాయని ఒకంత బాధపడుతున్న పరిస్థితి. ఏం జరుగుతుందంటారు? అసలు సిద్దిపేట ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ గా ఆవిడ చేసుకున్నట్టు వెళ్తుంది. మీరెందుకు అంత ప్రేమ చూపిస్తున్నారు సిద్దిపేట మీద? మరి ఇప్పుడు మొత్తానికి కవిత టార్గెట్ చేసేది హరీష్ రావు మీద అనేది జగమెరిగిన సత్యం. లేదు నేనేమనుకుంటున్నా అంటే నా ఆలోచన ప్రకారం, నాకున్న అనుభవం ప్రకారం రేపు హరీష్ రావుని పక్కకు జరపడానికి తండ్రి కొడుకు కూతురు కొత్త డ్రామా చేస్తుండ్రా. ఆల్రెడీ హరీష్ రావుకి బీజేపీ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, బీజేపీలో ఆయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలను కలిసి తీసుకుపోతారు అంటుండ్రు. ఆ రకంగా కూడా వాళ్ళు ఏమన్నా హరీష్ రావుని పక్కకు జరపడానికి ఇది కొత్త డ్రామా ఆడుతుండ్రా అనేది కూడా మనకు తెలియదు విషయం. రైట్, మీరు ఏమంటారు? ఇంతకీ ఓవరాల్ గా చూసుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకి ఒకవేళ కవిత పార్టీ పెట్టి బలపడితే మీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు? మీకు అడ్వాంటేజ్ ఉంటుందా, డిసడ్వాంటేజ్ ఉంటుందా? ఇప్పుడు మాకు ఆమెతోని మాకు పెద్ద ఏమి పొత్తు గాని లేకపోతే ఆమెతోని ఇంకా రకంగా మనకేముండదు. ఇప్పుడు ప్రజలు ఆమెను తిరస్కరిస్తారా, ఆమెను మెచ్చుకుంటారా అనేది రేపు ఎలక్షన్ జరిగేటప్పుడే చూడాల్సి వస్తుంది. ఇంకా ఆమె
పార్టీ పెట్టలేదు, పార్టీ గురించి ఇంకా జస్ట్ ఆలోచిస్తుంది. ఆమె ఫీల్డ్ లో తిరిగింది మొన్నటిదాకా, జాగృతిని అడ్డం పెట్టుకునే తిరిగింది. జాగృతికి సపోర్ట్ చేసిన యువకులు గాని, ఇది కొంతమంది ఆ కార్యకర్తలు గాని ఆమె మీద నో డౌట్ కవిత మాట్లాడదు, కవితకు మాటలు రావు అనేది కాదు, మాటలలో దిట్ట, మాటలు నేర్చిన కోతి అనే రకం కూడా మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఎట్లయితే మాట్లాడిండో, కేటీఆర్ ఎట్లయితే మాట్లాడుతుండో, కవిత కూడా అంతకంటే ఇంకెక్కువనే మాట్లాడుతుంది. కేసీఆర్ జుట్టులో పుట్టింది అనే రకంగా కూడా మనం అనుకోవచ్చు. మాటలు చెప్పుట్లా, మాట్లాడే భాషలు గాని ఎదుటోళ్ళని కన్విన్స్ చేసే రకంగా అయితే మాట్లాడుతుంది. మాట్లాడడానికైతే నేనేం అనలేం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద చేసిన మాటలన్నీ కూడా, అభియోగాలన్నీ కూడా అపోహలను కొట్టేయడం జరిగింది. కానీ ఈ రోజు కవిత చెప్తుంది కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో లేనప్పుడు చెప్పింది కూడా సేమ్. కాకపోతే ఈ రోజు సొంత పార్టీలకి వచ్చి సొంత తండ్రి మీద, అన్న మీద, బావ మీద చెప్తుంది అంటే ఆమె మొత్తానికి ఆమె ఫేమ్ పెంచుకోవడానికి చేస్తుంది. ఆమె మీద ఉన్న ఒక అభియోగం ఏంది, లిక్కర్ క్వీన్ అనే రకంగా ప్రజలు మాట్లాడడం జరిగింది. ఆమె ఒక బ్యూటీ పార్లర్ పెట్టి డాలర్స్ కాలనీలో గానీ, బుర్జ్ ఖలీఫాలో గానీ, లేకపోతే ఆమె 20 లక్షల వాచ్ పెట్టుకోవడం కానీ ఆమెకే సాధ్యమైంది. మొత్తానికి తెలంగాణలో ఎంతో మంది బ్యూటీ పార్లర్లు పెట్టిండ్రు, మరి ఎవరికి అవకాశం రాలే. ఆమె మీద ఉన్న అపయోగం కానీ ప్రజలు నమ్ముతారా లేదా అనేది రేపు ఆమె పార్టీ పెట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది. రైట్, కంక్లూడ్ చేయండి. చివరికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అయినా సరే, లేదు అనుకుంటే రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా సరే కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుంది. ఈ రోజు బీజేపీని, ఇటు బీఆర్ఎస్ ని ప్రజలు నమ్మడం లేదు. అదే రకంగా కవిత ప్రస్తుతానికి ఆమె మనుగడ కాపాడుకోవడానికే మాయమాటలు చెప్తుంది అనేది ప్రజలు అనుకుంటారు అనేది నా విశ్వాసం. ఎస్, రాజమౌళి గారు కంక్లూడ్ చేయండి సార్. వీళ్ళు మీరు ఎన్నికలు గెలుస్తారంటున్నారు, బాగానే ఉంది. రేపు రైతుల సంగతి ఏమైందన్న ఒకసారి ఆ మాట చెప్పండి. మీరు రైతులకి రైతు భరోసా ఇస్తున్నారా లేదా? ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ ముందు చేయించిండ్రు, మొన్న ఎలక్షన్స్ ముందు చేయించారు, ఇప్పుడు చేయించడేనా? అదొక్కటి నాకు క్లారిటీ ఇవ్వండి, దాని తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. అన్నగారు గారు ఖచ్చితంగా రైతులకు ఏదైతే హామీ ఇచ్చిండ్రో, లేకపోతే మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా, రైతు భరోసా సంగతి చెప్పండి. రైతు భరోసా ఏమైంది చెప్పండి. వేసారు, అదే రైతు భరోసా కూడా వేస్తామని చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినాక వేస్తామన్నారు కాబట్టి ఇప్పుడు రైతు భరోసా గానీ, పెంచే పెన్షన్ గానీ 2,500 రూపాయలు ఖచ్చితంగా, తులం బంగారం అవన్నీ బహుశా పక్కకు పోతుంది లక్ష్మీనాథ్ గారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఏదైతే చెప్పి తప్పించుకుంటో, ఈ తులం బంగారం కూడా మేము చెప్పినప్పుడు మరి కేసీఆర్ గారిని ప్రజలు పక్కన పెట్టారు, మీరు కూడా పక్కన వెళ్ళిపోతారు. అది కాదు సార్, మీరు 30,000 రూపాయలు తులం ఉన్నప్పుడు మేము 25-30,000 రూపాయలు తులం ఉన్నప్పుడు మేము చెప్పడం జరిగింది. కానీ 30,000 60,000 కావచ్చు, ఒప్పుకున్నాం. కానీ ఈ రోజు 2 లక్షల రూపాయల వరకు వెళ్ళింది కాబట్టి అది ప్రస్తుతానికి దోపిడీలాగా ఆల్రెడీ సూచనలు చేసిందో ఆ సూచనలు ఫాలో అవుతా ఉంటారు ఇక్కడ నుంచి. మీరు సుప్రీంకోర్టు రీసెంట్ గా ఉచితాలు ఏమి వద్దు, మీరు రాష్ట్రాన్ని దివాళా తీయమాకండి అన్ని కంట్రీ మొత్తం చెప్పింది, నాట్ ఓన్లీ తెలంగాణ, అన్ని రాష్ట్రాలకి సూచనలు చేసింది కదా. దాన్ని తీసుకుని బేరీజ్గా ఇక మిగతా అన్ని పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధితోనే ముందుకెళ్తా ఉంటారు. ఇక పాత అన్ని వదిలేస్తూ ఉంటారు. లక్ష్మీనాథ్ గారు, నేను గతంలో కూడా మన డిబేట్ లో కానీ వేరే ఛానళ్లలో కూడా నేను చెప్పింది ఉంది, ప్రజలకు నిజంగా కూడా ఈ ఉచితాలన్నీ పక్కన పెట్టి విద్యా వైద్యం మీద కనుక ఫ్రీ చేస్తే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో సుభిక్షంగా ఉంటారు. ప్రతి ఇంట్లో ఒక 2,000-4,000 పెన్షన్ పెంచితే ఒక్కరికి వస్తుండొచ్చు 4,000 రూపాయలు నెలకి. కానీ ఒక్క ఇంట్లో 2 లేదా 3 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫీజు కట్టడానికే ఈ రోజు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుండ్రు. ఆ ఇంట్లో ఒక కుటుంబంలో ఎవరికైతే జబ్బు వస్తే, హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్ ఉంటే ఇబ్బంది అవుతుంది. శివప్రసాద్ గారు, నేను కంక్లూడ్ చేస్తాను. శివప్రసాద్ గారు ఒక విషయం నేను ఏమంటున్నా అంటే, మన శివప్రసాద్ గారు శివలాల్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, హైదరాబాద్ గురించే మాట్లాడుకుందాం. నేను నిన్న హైదరాబాద్ లో మీకు సమస్యలు చెప్తాం. మీకు వీలున్నంత మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర ఈ ప్రస్తావనను తీసుకురండి. ఇట్లాంటి డిబేట్లలో ఏం పనికిరాం.
అక్కడ మనం మీకు అవకాశం ఉంటే, మీరు కూడా డాక్టర్ కాబట్టి చెప్తున్నా, నేను నిన్న 2 హాస్పిటల్కి వెళ్ళిన. ఒకటి కోరంటి హాస్పిటల్, రెండవది ఉస్మానియా హాస్పిటల్. ఈ హాస్పిటల్లో ఎంత అధ్వానంగా ఉందంటే పరిస్థితి, నడవడానికి కూడా అసహ్యంగా ఉంటది. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, రెస్పాన్స్ సరిగ్గా లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టిరు, వాళ్ళు రోగుల మీద పాపం దౌర్జన్యం చేస్తున్నారు. ఆ తర్వాత డాక్టర్లు అంత యంగ్ పిల్లలు ఉన్నారు అక్కడ, కొత్త యంగ్ డాక్టర్స్, ఒక్కరు కూడా సీనియర్ డాక్టర్ లేరు. ఒక 5 యంగ్ డాక్టర్లను ఎంబీబీఎస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఆడ పెట్టుకుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళకి నేర్పియాలి. ఒక హెచ్ఓడి ఉంటారు అక్కడ, వీళ్ళందరూ ఆ హెచ్ఓడి మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఉంటది. ఆ ఆడ డాక్టర్, నేను చూసిన ఆడోళ్ళు ఆ మొబైల్లో ఉంటది ఆమె. ఈ యంగ్ డాక్టర్స్ ఏం చేస్తారు, పేషెంట్ వస్తారు, చూస్తారు వాళ్ళకి ఏం తెలియదు పాపం. వాళ్ళని చూస్తారు, ఒకటి ఇట్లా చూసి చట్ట చూసేసి టక్ మన మొబైల్కి వెళ్ళిపోయి దీనికి ఏందని అన్న చూస్తున్నారు వాళ్ళు. అక్కడ ఆమెను అడుగుతున్నామో మీరు రాగానే నామంటారు. నిర్లక్ష్యం ఉన్నది, ఎంత నిర్లక్ష్యం డాక్టర్లకి. నిజంగా కొత్త డాక్టర్లకు పిల్లలకి ఏమీ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె నేను చెప్పిన కంప్లీట్ అయింది. ఆమె హెచ్ఓడి అన్నది సీరియస్నెస్ తీసుకోవాలి, హెచ్ఓడి సీరియస్నెస్ తీసుకోవడం లేదు. ఈ పిల్లలకు కూడా పాప ఏం నేర్పించడం లేదు. అన్నిటి మించి రోగులకు రెస్పెక్టే లేదు, ఆ క్లీన్నెస్ అన్నది అసలే లేదు. సో 2 హాస్పిటల్ సంగతి చెప్పాను నేను. మీరు ఏమైనా అవకాశం ఉంటే జిహెచ్ ఎన్నికలకు పోయే ముందు మీరు దీన్ని క్లీన్ చేసిపోతే డెఫినెట్ మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, ఓట్లేస్తారు. మీరు కంప్లైంట్ చేయండి. ఎస్ రాజమౌళి గారు, ఒకటి మీరు ఓన్లీ డాక్టర్స్ విషయంలో అయితే చెప్పారు. అసలు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారా? చరిత్ర నుంచి దాని గురించి కూడా నేను చెప్తున్నా, దాని గురించి కూడా ఎలక్షన్స్ పోయేటప్పటికీ చెప్తున్నా. వీళ్ళంతా రోజు భయంకరమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ హైదరాబాద్ లో నడుస్తుంది. లక్షల ఫీజు గుంజుతున్నారు, ట్రైన్డ్ టీచర్ లేరు, 10th క్లాస్ పేరెంట్లకు టీచర్ ఉద్యోగం ఇస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రిలిమినరీ గ్రౌండ్ కూడా లేదు వాళ్ళకి. అన్నిటి మించి ఆ విధంగా చదువుకుని డాక్టర్లు అయిన వాళ్ళు ఇంకా అంతకంటే ఇంకేం చేయగలరు మీరు చెప్పినట్టు? అదే అంటున్నా, దౌర్భాగ్యమైన స్థితి. పాపం ఇందాక శివలాల్ గారు ఏమన్నారంటే ప్రజలకు వైద్యము, ఆరోగ్యము, ఉచిత విద్య ఇవి ఇవ్వాలన్నారు. ఇవి 3 కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. నేను అనుకుంటా ఈ ఎన్నికల ముందు వీళ్ళు ఏం సాధిస్తారని నేను అనుకోను, కానీ ముఖ్యమంత్రి గారు అంటే నేను ఆయన ఒక అనుసంధానకర్తగా చెప్తున్నా, ఆయనకు అవకాశం ఉన్నదో డిస్కషన్ చేయండి మీరు దయచేసి. ఈ 3 ఇప్పటికిప్పుడే తొందరగా రిఫార్మ్స్ కాలేవు, కానీ వాళ్ళకు సూచన వెళ్తుంది. ప్రైవేట్ విద్యా వ్యవస్థని కొంచెం ఉళ్ళుగట్టబట్టి కసకని పొడిచినట్టు చేయండి, విద్యారంగాన్ని పొడిచినట్టు చేయండి. తర్వాత వ్యవసాయ రంగానికి కూడా మళ్ళీ చెప్తున్నా, వ్యవసాయ రంగానికి వాళ్ళకు కూడా చేయుతనివ్వండి. ఇవి 3 పాయింట్లు చక్కగా చేస్తే మీరు ఏమన్నా ఎస్ ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు శివలాల్ గారు, ధన్యవాదాలండి రాజమౌళి గారు, ధన్యవాదాలండి గంగాపురం వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో రాజకీయాలు అయితే వేడెక్కాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు మరొక రాజకీయ పార్టీ కూడా అవతరించబోతుంది. కల్వకుంట్ల కవిత ఈ పార్టీని స్థాపించబోతున్నారు. మే మొదటి వారం నుంచి మంచి ముహూర్తం చూసుకుని పార్టీ గురించి మరింత డీటెయిల్స్ చెప్తామన్నారు. అలాగే తమ పార్టీలో తెలంగాణ అనే వర్డ్ తప్పనిసరిగా ఉంటుందన్నారు. ఇక బీజేపీ అనేది తెలంగాణలో ఉండదని జోస్యం చెప్పారు కవిత. అలాగే సిద్దిపేట నుంచి తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఇక రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తానండి. నమస్తే.